అండి. చూడండి రోజైతే నేను మామిడికాయ రొయ్యల కర్రీ అయితే చేస్తున్నానండి ఇంట్లో నైట్ డిన్నర్కి. ఇంకైతే ఈ మామిడికాయలు మొన్న అక్క తీసుకొచ్చిందండి. ఇంకా మామిడికాయ ఉంది కదా, రొయ్యలు కూడా అక్కే తీసుకొచ్చింది. ఇంకా కర్రీ అయితే చేస్తున్నానండి. చూడండి 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. మామిడికాయ చాలా పుల్లగా ఉందండి, అందువల్ల అయితే 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇంక నేను ఇవి మామిడి ముక్కలు రొయ్యలు వేసినప్పుడు అయితే వీడియో అనేది తీయలేదండి, ఎందుకంటే మా పిల్లలతోటి అవ్వలేదు, మర్చిపోయాను. నేను ఆన్లో పెట్టాను అనుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే మామిడికాయ రైలు కూడా వేసేసాను. అది చాలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకుని అందులోకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేశానండి. 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా వాటర్ పడుతుందని కూడా మళ్ళీ ఇంకొక కొంచెం వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇందులోకి. ఎప్పుడైనా మీరు మామిడికాయ రొయ్యల కర్రీ తింటే మీ కర్రీ ఎలా వచ్చిందనేది నాకు చెప్పండి. మా ఇంట్లో అయితే మామిడికాయ రొయ్యల కర్రీ చేయడం నేను ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో. మా ఇంట్లో అయితే నేను ఎప్పుడు మామిడికాయ చేపలు, మామిడికాయ కర్రీ, మామిడికాయ మటను, మామిడికాయ చికెన్ ఇలాంటి కర్రీలను చాలాసార్లు చేశాను. అందువల్ల అయితే నాకు మామిడికాయ కర్రీ అంటే, నాకు మామిడికాయ వేసిన ప్రతి కర్రీ అంటే ఇష్టం. మా ఇంట్లో మా హస్బెండ్కి అయితే పులప పడదు, నాకైతే పులప పడుతుంది. నాకేమో మసాలా పడదు, మా హస్బెండ్కి మసాలా పడుతుంది అన్నమాట మా ఇంట్లో. ఇంకా ఫైనల్గా ఇదండి మా కర్రీ ఇలా అయింది నైట్ డిన్నర్లోకి. మా కర్రీ అయితే ఈరోజు చాలా బాగా వచ్చిందండి. కొంచెం మామిడికాయ పుల్లగా ఉంది అంతే, కర్రీ మాత్రం సూపర్గా ఉంది. కాయ చిన్నగా ఉన్న మామిడికాయ అయితే చాలా చాలా పుల్లగా ఉంది. ఇంకా ఫైనల్గా అయితే చూడండి మా కర్రీ ఎంత బాగా వచ్చిందో. బాయ్ అండి.